దీంట్లో అధికారులేమో ఇప్పుడు పాపం ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళేమో రాజకీయ నాయకుల స్వార్థం కోసం చేశారు, వాళ్ళ సొంతం కోసం తర్వాత అయ్యి ఉండొచ్చు. ఇంకోటి సతీష్ మనలో మాట, సార్ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్. ఓకే నువ్వు దానికి లోబడాలంటేనే నువ్వు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వద్ది. ఓకే, మనం లొంగిపోతే తప్ప వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు. ఓకే. ఇప్పుడు మేము 36 సంవత్సరాలు పనిచేసాం, కీలకమైన పోస్టులు చేసాం, ఎక్కడ నాకు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటూ అవపడలేదు. ఓకే, మన పని మనం చేసుకుంటూ పోయినాం. అంటే మిమ్మల్ని ఒత్తిడి చేయడం మనం నాకు అందులో లక్కీగా నాకు అప్పుడున్న సీఎం గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఆనెస్ట్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారికి వేరే ప్రెషర్స్ వచ్చి చెప్పినా కూడా మనం పోయి చెప్పడం జరిగిందంటే వారు వెంటనే వింటా ఉండేవారు. అటు ఎవరికైతే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపై ప్రభుత్వ పెద్దలకి చెప్పాలా, సార్ దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్తే తప్పకుండా ప్రభుత్వ పెద్దలు వినేదానికి అవకాశం ఉంది. అసలుగా ప్రభుత్వ పెద్దల్ని మిస్లీడ్ చేసేది కూడా సమ్టైమ్స్ మన అన్స్క్రూపులస్ కొలీగ్సే ఉంటారు. సరే ఇటు చేస్తాం వాళ్ళకి ఐడియాలు ఇచ్చేది కూడా వీళ్ళే ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఈ ఎవరెవరు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని గట్టిగా పట్టి చూడాలా. మోరల్ మళ్ళీ వచ్చే ప్రశ్న సందేహం ప్రజలకి ఏంటంటే, ఆఫీసర్లు ఇప్పుడు ఒక మినిస్టరు, హోమ్ మినిస్టర్ అనుకోండి, లేకపోతే ఇంకా సమ్ XYZ మినిస్టర్లు వీళ్ళతోటి వీళ్ళకు తెలుసు కాబట్టి పలానా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, పలానా వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు తెలిసిన తర్వాత పలానా మినిస్టరు ఇగో ప్రభాకర్ రావు ఈ నెంబర్లు చేయమని చెప్పేస్తాడు. అఫీషియల్గా సాక్ష్యాలు ఉండవు. కానీ ఇతను కన్ఫెస్ అయ్యి ప్రభాకర్ రావు కానీ ఇంకొక XYZ అధికారులు ఇగో పలానా మంత్రి చెప్తే, పలానా ముఖ్యమంత్రి చెప్తే, పలానా ఎమ్మెల్సీ చెప్పడం వల్ల మేము చేశామని వాళ్ళే కనుక ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళను నిందితులుగా చేర్చవచ్చా? విత్ కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఓకే సార్. మీరు కన్ఫెషన్ కాకుండా కన్ఫెషన్ విత్ ఈ కన్ఫెషన్ నేను చేసినందువల్ల ఈ యాక్షన్ జరిగింది, ఈ మంత్రి నాకు చెప్పినందువల్ల, నేను ఇది ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల ఇది జరిగింది, పలానా కంపెనీ నుంచి ఫండ్ మేము తెచ్చుకున్నాం, పలానా బలవంతంగా మా పార్టీలో చేర్పించుకున్నాం అని అది కొరాబరేటివ్ ఎవిడెన్స్ రుజువులు దొరికితే వాళ్ళు కూడా లోపలికి పోయేదానికి అవకాశం ఉంది. సో ఆ రుజువులు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఆ రుజువులు ఫస్ట్ ఎవరెవరు పాత్ర ఎంత ఉంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అది బయటపడితే దాని తర్వాత వారి నోటుకుండా ఎవరెవరు రాజకీయవేత్తలు ఉన్నారో బయటకు వస్తే అప్పుడు వీ కెన్ గో టు ది లాజికల్ ఎండ్. ఇదంతా చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇది నీరు గార్చడానికి అవకాశం ఉంది. ఏమంటే అప్పుడు ప్రభుత్వం అంతకాగిన వాళ్ళు ఇప్పుడు కూడా కీలకమైన పోస్టులు ఉంటుంటారు కాబట్టి వాళ్ళు అది నీరు గార్చేస్తారు. అందుకని వెంటనే ఇది దే షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు NIA. నయం కేసు లాగా కాకుండా ఉండాలంటే ఇది NIAకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ మేము పోలీసు అధికారులు ఎవరైతే ఇందులో ఇరుక్కున్నారో మేము కూడా బాధితులమే, మాకేం సంబంధం, మేము ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడు కొన్నిసార్లు ఒబే చేయాల్సిన అది ఆ ఆర్గ్యుమెంట్ కుదరదా సార్? ఆ ఆర్గ్యుమెంట్ కుదరదు. ఏమంటే ప్రభుత్వ పెద్దలు చెప్పారు నా ఇంటి పక్కన నువ్వు పొడి చేయనంటే నేను పొడి చేశాను అంటే చట్టపరిధిలోనే వాళ్ళు వ్యవహరించాలి, కానీ చట్టానికి అతిథులు కాకూడదు కదా. వాడు ఒక పోలీస్ అధికారి చట్ట పరిధిలోనే పనిచేయాలి. నాకు పోలీస్ అధికారి ఇంక నా పై అధికారులు చెప్పారు, పై రాజకీయవేత్తలు చెప్పారంటే ఇతనేదో వారి దగ్గర ఆశించి ఆ పనులు చేస్తుంటాడు అనేది అర్థం వస్తుంది. అది అట్ట తప్పించుకోలేడు కూడా. వాళ్ళు చెప్పి వాళ్ళు లీగల్ యాక్ట్స్, ఇప్పుడు ఒకడు మర్డర్ కేసు ముద్దే తిరుగుతుంటాడు, వాడిని వెంటనే అరెస్ట్ చేయంటే అది లీగల్ యాక్షన్, అరెస్ట్ చేయాలా. ఇంటి పక్కన వాడిని మర్డర్ కేసులు పెట్టు, కత్తి తీసుకుపోయి అక్కడ పెట్టు అంటే అది ఇల్లీగల్ ఆర్డర్. అది ఇల్లీగల్ ఆర్డర్ ఉపజీవనం ఎక్కడ ఉంది? వీళ్ళ ప్రాపకం కోసం, వీళ్ళ స్వలాభం కోసం అది వాళ్ళ మీద నెట్టేదానికి ట్రై చేస్తారు, చేసి అది చెల్లదు కూడా. సో వీళ్ళు ఖచ్చితంగా తప్పులు చేసినట్టే ఈ అధికారులంతా తప్పులు చేసినట్టే దురాశకి వెళ్ళిపోయారు, అత్యాశ చూపించారు, ఓవర్ జిలస్ చూపించారు. తప్పకుండా వాళ్ళు శిక్షార్హులే. సార్ ఉంటుందా సార్ ఇప్పుడు రాధాకిషన్ రావు గారి మీద టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎవరైతే హవాలా మార్గంలో డబ్బులు తీసుకుపోతారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఫోన్లు వినిపించేసి డబ్బులు లాక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి, అటువంటి కేసులు చాలా వస్తుంటాయి ఇప్పుడు? అవును సార్, ఇప్పుడు చాలా వస్తున్నాయి. సినిమా హీరోయిన్లను కూడా ఈ రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, ఇదిగో మీకు పలానా ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ వస్తే ఎట్లుంటుంది సార్ అది రేపు పొద్దున? చాలా గౌరవం ఉంది రేపు. అంటే ఎక్కడైనా పోలీసుల మీద నమ్మకం పోదంటారా? పోదు కదా. అందుకని ఇప్పుడే ఇక మీద ముందు పోలీసుల మీద నమ్మకం సన్నగిలేదానికి వీలు కాకుండా ఉండేదానికి
డెటెంట్ యాక్షన్ తీసుకోవాలి ఈ కేసులో ఇప్పుడు. ఓకే సార్. లేకపోతే ఇది పరిపాటి అయిపోద్ది. ఈరోజు ఈ రాష్ట్రం జరిగింది, రేపు ఇంకొక రాష్ట్రం జరిగింది, ఇది కంటిన్యూస్గా పరిపాటి అయిపోద్ది. ఓకే.